చాలా మంది ఉన్నారు, మా దగ్గరికి వస్తారు. ఎన్ని రోజులు ప్రేమించుకుంటారో తెలియదు కానీ పెళ్ళైన 2 రోజులకే విడాకులు అయిన వెంటనే మంచి అమ్మాయి అంటే చిన్న చిన్న అమ్మాయిలకే ఇప్పుడు రెండో వివాహం జరుగుతుంది. ఎందుకంటే ప్రేమించుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు, అది ఫ్యామిలీస్ తెలియదు, ఏం తెలియదు, అది ఆకర్షణ. కానీ మా దగ్గరికి వస్తే వాళ్ళకి 7 ఫ్యామిలీస్ తెలుస్తాయి మాకు. ఇక్కడ అక్కడ మనం మాట్లాడుకొని అన్ని పద్ధతులు చూసుకొని పద్ధతితో వివాహం చేస్తామండి. ఎక్కడైనా మీరు చూసినట్టయితే ప్రేమ వివాహాలు ఎప్పుడు డైవర్స్ లో ఉంటాయి, కానీ ఎప్పుడైతే సెటిల్మెంట్ వివాహాలు ఏవైతే జరుగుతాయో అవి చాలా బాగుంటాయండి. నేను అందరికి ఒకటే చెప్తున్నాను, ప్రేమ చేయడం మంచిదే, కానీ కొంచెం టైం తీసుకొని ఈ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం చాలా మంచిదండి. మేడం ఏమంటారు, ఒక విధంగా చూసుకున్నట్టయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఎన్నో వివాహ వేదికలు ఉన్నాయి. సో దానికి ఆఫ్లైన్ కి డిఫరెన్స్ ఏంటంటే సార్, మీరు ఆన్లైన్ లో చూసినట్టయితే ఒక అతని గురించి మనకి ఆన్లైన్ లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనము మామూలుగా చూస్తున్నాం. ఆన్లైన్ స్కామ్లు ఎన్నో జరుగుతున్నాయి, అలాంటి స్కామ్లలో మ్యారేజ్ బ్యూరో స్కామ్లు కూడా జరుగుతున్నాయి. సో ఏంటంటే ఎప్పుడైతే మనము ఆన్లైన్ లో చూస్తామో వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకు తెలియదు, కానీ ఎప్పుడైతే మ్యారేజ్ మీడియేటర్ కి ఇస్తారో మీరు ఇచ్చినప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటాము. 95% వరకు మేము మొత్తం ఎంక్వైరీ మేము చేసుకుంటాం, అన్ని చూసుకుంటాం. అన్ని చూసిన తర్వాతే మేము ఆ అబ్బాయి బాగున్నాడు అంటేనే మేము ఆ అబ్బాయి గురించి ఇన్ఫర్మేషన్ అమ్మాయి వాళ్ళకి ఇస్తాము, అమ్మాయి వాళ్ళు బాగున్నారంటేనే అబ్బాయి వాళ్ళకి ఇస్తాము. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు ఒక పెళ్లి చేసిన తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఇష్యూ అయితే మళ్ళీ మీ మీదకి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయి? ఇప్పటి వరకు రాలేదండి, ఇప్పటి వరకు అయితే అలాంటివి ఏమీ రాలేదు. సో ఏంటంటే మేము ఏవైనా సరే మేము పరిచయం చేయిస్తాము, 90% మేము చెప్తాము. చెప్పిన తర్వాత మాకు ఒక స్లోగన్ ఉందండి, పరిచయం మా వంతు, పరిశీలన మీ వంతు. ఏంటంటే 95% మేము చెప్పొచ్చు, కానీ వాళ్ళ పిల్ల కాబట్టి వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని వాళ్ళంతా ఓకే అనుకుంటేనే పెళ్లిళ్ళు చేసుకుంటారండి. ఏమంటారు ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి మానవ జీవితంలో ఎంత సంపాదించి ఏం చేసినా పెళ్లి అనేది ఒక ఘట్టం, ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరేది ఉంటుంది. కానీ ఈ రోజు పెళ్లి చేసుకోకుండా కొన్ని రిలేషన్స్ అని చెప్పేసి యువత దీన్ని తప్పు మార్గాన్ని పట్టిస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? మనకి ముందు నుంచి వచ్చిన సంగతేనండి ఇది. ఏంటంటే అలా చూసుకుంటే ఒకప్పుడు ఏంటంటే 10 సంవత్సరాల గ్యాప్ ఉన్నా కానీ అతను మెచ్యూర్డ్ గా ఉండేవాడు, అమ్మాయి చైల్డిష్ గా ఉన్నా కానీ బాగుండేది, కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరం తేడా అంటున్నారు, లవ్ మ్యారేజెస్ అంటున్నారు. దానివల్ల ఏంటంటే ఇద్దరికి మనీ ఇద్దరు సంపాదిస్తున్నారు, ఎడ్యుకేషన్ ఇద్దరికి ఉంది కాబట్టి కమ్యూనికేషన్ ఇద్దరికి ప్రాబ్లం అయ్యి డైవర్స్ అవుతున్నాయి. అదే మా తరఫు నుంచి చూస్తుంటే మేము మినిమం 2 నుంచి 3, 4, 5 సంవత్సరాల గ్యాప్ ఇస్తాం. ఎందుకంటే ఎక్కడైనా అండి అబ్బాయి మెచ్యూర్డ్ గా ఉండాలి, అమ్మాయి చైల్డిష్ గా ఉండాలి, అలా ఉంటేనే సంసారాలు బాగుంటాయి. సో నేను 15 years నుంచి రన్ చేస్తున్నాను మ్యారేజ్ బ్యూరో. సో ఎన్నో మ్యారేజెస్ చేశాను నేను, సక్సెస్ అయ్యాను నేను ఇందులో. ప్రెసెంట్ కూడా సక్సెస్ కావాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మ్యారేజ్ చేసిన దాంట్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మ్యారేజ్ సంస్థ చాలా బాగుండాలి. మేము చేసిన అందరము కలిసి చేసి అన్నీ సక్సెస్ఫుల్ అయినాయి. మా వ్యవస్థ అనేది ఇంకా 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 చాలా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. గుర్తింపు రావాలి ఇంకా మాకు కూడా అనేసి.